తీసుకొచ్చారు మోదీ. సరే, ఎన్డీఏ టెక్నికల్గా ప్రభుత్వం తర్వాత మూడోసారి మీరు ఎలా అయినా సరే కూటమిగా ఏర్పడాలని జూన్ 2023లో ఎన్డీఏ బ్లాక్ పార్టీలు 16 నుంచి ఇవాళ 23 అయ్యాయి. ఇవాళ సమావేశం పెట్టుకోబోతున్నాయి. కానీ ఎన్ని సమావేశాలు పెట్టుకుని ఎన్ని వ్యూహాలు రచించుకున్నా కూడా మోదీ అప్రతిహత ప్రభంజనాన్ని అంటే అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో చెప్తున్నాను, మీరు కట్టడి చేయలేకపోతున్నారు. సో ఇవాళ ఏమిటి 12 ఏళ్ల పూర్తి చేసుకుంటూ ఉన్న మోడీ ప్రస్థానాన్ని ఎలా చెప్తారు? ఇండియా కూటమి ఇవాళ కీలకంగా సమావేశం కాబోతోంది, దాని గురించి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దలకు నమస్కారం. అంటే ఇది ఒక పెద్ద ఈ 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలపు ఒక సమీక్ష అనేది ప్రయత్నం చేద్దాం ఎంత మేరకు అనేది, ఎంత మేరకు చేయగలుగుతాం అనేది. ఒకటి, పరిపాలన అనే విషయంలో మోదీ గారి యొక్క విజయాలు అపజయాలు అనే అంశం వచ్చినప్పుడు బీజేపీ మిత్రులు విజయాల గురించి చెప్తారు, మేము అపజయాల గురించి చెప్తాం. న్యూట్రలిస్టుగా వారు ఏది మంచి ఏది చెడు అని ఒక రివ్యూ చేసే ప్రయత్నం చేస్తారు. నేనేమంటే ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాలు, 18 రాష్ట్రాల పైచిలకు అనుకుంటా స్వయంగా బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మిత్రపక్షాలు ఒక 3-4 ఉన్నాయి, 17+5 17+5. మిగతా వాటిలలో ఇండియా కూటమి లేదంటే ఇండియా అనుకూలమైన కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక ఆయన ఈ మధ్యన ఒకటి రాసిండు, పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్డీఏ గెలుస్తుంది కానీ ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. ఇది అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే వేరు, కానీ తెలుగులో చెప్పాలంటే ఎన్ని కోట్లో అది పాపారావు గారు చెప్తారు ఎంత వచ్చింది మన అప్పు అనేది ఈ 12 సంవత్సరాల్లో. మనం ఆస్తుల గురించి అప్పు 2 కోట్ల పైన అనుకుంటా. అప్పుడు ఎంత ఉంటే 60 లక్షల కోట్ల రూపాయలు. నాకు తెలిసి మేము 2014లో అధికారం ఇచ్చినప్పుడు 60 లక్షల కోట్ల నుంచి 2 కోట్లకు పోయింది. నాకు తెలిసి 6 లక్షల కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కంప్లీట్గా ప్రైవేట్ పరం చేసి ఈ గుత్తాధిపత్యం అంబానీ అదానిలదే కాదు, గుత్తేదారులది ఒక 10-15 మంది చేతుల్లో. దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు. దీన్ని మనం మామూలు సగటు ప్రేక్షకులకు అర్థం కాదు, కానీ కొంతమంది చేతిలోనే ఆర్థిక సంపద సృష్టించే బాధ్యత, సంపద పంపిణీ జరిగితే ప్రజలు ఉత్సవ విగ్రహాలు అన్నట్టు. కేవలం వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచుకొని బతకడం తప్పి ఇంకొకటి లేదు. ఇది అంతర్జాతీయంగా మన మీద జరుగుతున్న చర్చ. మీరు దానికి ఇండెక్స్ ఒకటి మీరు చూస్తే డాలర్ వాల్యూ ఎంత ఉంది అనే దాని దగ్గర, డాలర్ వాల్యూ ఇండెక్స్ అనేది నీకు అంతర్జాతీయంగా నీకు ఎంత క్రేజ్ ఉంది అనేది, ఎన్ని విదేశీ పెట్టుబడి సంస్థలు మన దగ్గరికి ఉత్పత్తులు అమ్ముకోవడానికి వస్తున్నాయా, ఉత్పత్తిని పెంచుకోవడానికి వస్తున్నాయా? అంటే ఉత్పత్తిని పెంచుకోవడం, ఉత్పాదకతను ఇక్కడ తయారు చేసుకోవడం. ఇది నీ నెట్ జీడిపిని పెంచుతుంది. వృద్ధి రేటు అని ఉంటుంది ఒకటి. అంటే ఒక సంవత్సర కాలంలో మనం సాధించిన విజయాలకు వృద్ధి రేట్ అంటారు. అభివృద్ధి అంటే కాన్సిక్యూటివ్ వృద్ధి, అంటే అక్యుములేటెడ్ గ్రోత్ రేట్ అన్నట్టు. ఇది మీరు సీరియస్గా గమనిస్తే అది పెరుగుతున్నట్టుగా చూపించిన, కొనుగోలు శక్తి ప్రజల్లో పెరుగుతున్నట్టు కనిపించిన ఈ ద్రవ్యోల్బణం స్థాయిని కనుక మనం అంచనా వేస్తే ఈ పదాలకు దీనికి సంబంధించిన అంశాల పట్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కనుక మనం గమనిస్తే మోదీ గారి పరిపాలన ఎట్లా ఉంది అనేది. ఇంకొక వైపు మతం, ప్రాంతం ఇదంతా కామన్గా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అది కాదని లేని సత్యం. పోతా ఉంటే మన భారత సమాజం కులాలుగా విడిపోతుంది, మతాలుగా విడిపోతుంది, ప్రాంతాలుగా ఇప్పుడు సౌత్ నార్త్ పోలరైజేషన్ పెరుగుతున్న క్రమం, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్. బట్ ఒక పాలకుడు తన పరిపాలన కాలంలో ఎంత మేరకు ప్రజాభివృద్ధి కోసం ప్రయత్నం చేసిండనేదే ఆ పరిపాలకుని యొక్క విజయానికి సూచి. ఇప్పుడు మనము ధరలు పెరగడాన్నో లేకపోతే వృద్ధి రేటు తగ్గడాన్నో మోదీ గారి సమర్థత అని బీజేపీ మిత్రులు కానీ ఎన్డీఏ మిత్రులు కానీ అనుకుంటే అది వాళ్ళకే వదిలేద్దాం. కానీ నాకు ఎందుకంటే కామర్స్లో కొంత మేము డాక్టరేట్లం కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి ఈ సెటర్ పేజీలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ వ్యూస్లు అన్నీ కూడా అన్ని ఎవరి కాళ్ళకి అనుకూలంగా రాసినా కూడా ఈ
ఈ ఇలాంటి పరిస్థితి దేశము ఒక రకంగా ఆర్థిక మాంద్యం ఉంది, కానీ మాంద్యపు స్థితి కనిపించట్లేదు. మొన్ననే మోదీ గారు ఏమన్నారు, అన్ని తగ్గించుకోవాలి, అన్నిటికీ పరిమితంగా వాడుకోవాలి, భవిష్యత్తులో ఇంకా మరింత మా రాహుల్ గాంధీ గారు అయితే ఏకంగా ఆర్థిక సునామీ రాబోతుందని చెప్పిన పరిస్థితి. అవును, అది కరోనా సరే, కంటే రాహుల్ గాంధీ గారు ఇంకా చాలా చెప్పారులేండి, ఏడాదిలో మోడీ దిగిపోతారు, ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు దిగిపోవడానికి అవకాశం ఉన్న దిగడు, ఓడిపోవడానికి అవకాశం ఉన్న ఓడడు. అది మోడీ స్పెషాలిటీ, అది సమస్య. మోడీ గారిని ఇప్పుడు కోక్రోచ్ పార్టీ అని నిన్న ఒకటి ధర్నా చేసింది. అసలు ఎవరు ఆ పిల్లలు చెప్పండి అసలు? అవును, అంటే ప్రజా చిన్న వ్యతిరేక సోషల్ మీడియా పోస్ట్ తో పుట్టుకొచ్చిన లక్షలాది మంది అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి, అంటే ఇదేంది ఒక రకంగా ప్రతిపక్షాలుగా మాకు ప్రశ్నే అది. అంటే ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో మేము తడబడుతున్నామా అన్నదానికి కూడా అదొక ప్రశ్న అయిపోయింది. కానీ వాస్తవానికి మమ్మల్ని అణిచివేయడానికి భాజపా చేస్తున్న కృషి కనుక ప్రజాభివృద్ధి కోసం చేసి ఉంటే వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తుండే. కాంగ్రెస్ ముక్త భారత్ మీద పెట్టే దృష్టి ఈ వీటి మీద పెడితేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఉదంతాలు చెప్తా నేను. బీహార్లో మేము ఓట్ చోరీ అన్నాము, తర్వాత నాయకులను ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటున్నాం, ఏదేదో అన్నాం. డైరెక్ట్గా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి మహిళలకు 10,000 రూపాయలు ఇంటికి ఇచ్చేసిండ్రు, అయిపోయి. సో హాఫ్ ఆఫ్ ది ఓట్లు మీకు అప్పీజ్మెంటే కదా. ఎలక్షన్ కమిషన్ ఉందా? ఇది ప్రశ్న. ఇప్పుడు నేను కూడా రేపు తెలంగాణ ఎన్నికల్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఎన్నికల ముందు అసలు ఎన్నికల ముందు పంచడం కామన్ థింగ్. ఎన్నికలు జరుగుతున్న ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయినాక పంచడం అనేది. రెండవది, 1,000 కోట్ల రూపాయలు తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎన్నికల ముందు ప్రకటించడం. అది ఎక్కడి నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలైంది. ఈ 12 సంవత్సరాల్లో 60,000 కోట్లు, 80,000 కోట్లు, 1,00,000 కోట్లు, 40,000 కోట్లు, ఇట్లా ముందస్తుగా. ఇప్పుడు ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉంటుండే, ప్లానింగ్ కమిషన్కి ఒక డిస్క్రిషన్ ఉంటుండే. ఎందుకు? ఈ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, ఎక్కడనైతే బ్యాక్వర్డ్ ఉన్నదో అక్కడ డంపింగ్ ఆఫ్ ది ఫండ్స్, ఎక్కడైతే కొంత ఆర్థిక వృద్ధి ఉంటుందో అక్కడ కొంత తక్కువ చేసి ఇట్లా ఒక ఈక్విలిబ్రియం కొరకు ఒక ప్రయత్నం చేసే వ్యవస్థ ఉండే. దాన్ని తీసేసిండ్రు, నీతి ఆయోగ్ను పెట్టిండ్రు. నీతి ఆయోగ్ అనేది అయితే ఇప్పుడు తెలంగాణకు ₹1 ఇవ్వాలంటే మనకు అనుకూలంగా ఉండ ముఖ్యమంత్రి లేడా, మనకు అనుకూలమైన పార్టీనా కాదా? ఇక వాళ్ళకు వ్యతిరేకం ఉంటేనైతే చుక్క పైసీయరు. ఈ పరిస్థితి ఒక కేంద్రం పెద్దన్న పాత్రగా ఉండాల్సిన స్థితిలో ఇంత డిస్క్రిమినేషన్ అనేది వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకతలు ఎందుకు మొదలుగా? కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ యూరియా కావాలనుకో, యూరియా దొరకదు. ఒక్క బీజేపీ పాలిత ప్రాంతం యూరియా కొరత ఉండదు. ఒక్క బీజేపీ ప్రాంతం ₹1 అడగమని చెప్పి పేపర్లకు ఎక్కదు, ఎవరిని అడగదు. అంటే పెట్టేటోడు మనవాడైతే ఎక్కడున్నా పెట్టను అన్నట్టుగా. ఇది ఈ రాజకీయ వివక్ష మోదీ గారికి, ఆ వ్యతిరేకత ప్రజా రూపంలోనే వస్తుంది. ఎప్పుడు వస్తుందో అది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక ఈ మేనేజ్మెంట్ సిస్టంలో కాంగ్రెస్ ఎంత మేరకు ప్రజల్ని సమాయత్తం చేస్తుంది అనే దానికి మా ప్రయత్నం. మీరన్న మేనేజ్మెంట్ అంటే వ్యవస్థల్ని, లేకపోతే ప్రజల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, లేకపోతే ప్రజల్ని